గుంటూరు తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ గారు బాగానే భయపడుతున్నట్లుగా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం తరఫున పోటీ చేస్తే ఓడిపోతామేమో అనే భయమో లేక ఇంకే కారణమో తెలియదు కానీ ఆయన మాట్లాడిన తీరు మాత్రం అసంబద్ధంగా అనిపిస్తుంది. ఆయన తన వ్యాపార అభివృద్ధి కోసం తన తండ్రి ఇప్పటికే వ్యాపారాన్ని తప్పుకున్న నేపథ్యంలో తన బాధ్యతలు తీసుకోవడం కోసం వెళ్తున్నాను రాజకీయాల నుంచి దూరంగా అంటే తప్పేం కాదు. బ్రేక్ తీసుకుంటున్నాను వెళ్తున్నానంటే తప్పేం కాదు. కానీ వెళ్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆయన నిందలు మోపారు. మరి అందులోనే అసంబద్ధత కనపడుతుంది. తాను ప్రత్యేక హోదా కోసం పోరాడాను కాబట్టి ఢిల్లీలో లోక్సభలో నా మీద కక్ష కట్టి ఈడీని ప్రయోగించారు, 2 సార్లు ఈడీ విచారణ దాడులు జరిగినాయి అని చెప్తున్నారు. అసలు ఏ కారణంతో దాడులు జరిగినాయి, ఆయన కంపెనీలో ఏమైనా అవకతవకలు జరిగినాయా, అక్రమాలు జరిగినాయా, ఆ విషయాలు ఏం చెప్పలేదు. ఇంకోటి ఏమంటే ప్రత్యేక హోదా గురించి ఆయన మీద దాడి చేస్తే మరి వైసీపీ ఎంపీలు 7-8 మొత్తం రిజైన్ చేశారు కదా, మరి వాళ్ళ మీద ఎన్ని దాడులు జరగాలి? అంతేకాదు అసలు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా వద్దని కొన్నాళ్ళు, ప్రత్యేక హోదా కావాలని కొన్నాళ్ళు, ప్యాకేజీ ముద్దని కొన్నాళ్ళు ఇవన్నీ చెప్పారు కదా, మరి ఆయన మీద ఎందుకు ఈడీ దాడులు జరగలేదు? పైగా ఆయన పిఎస్ మీద ఈడీ ఐటీ దాడి జరిగి 2000 కోట్ల అక్రమాలు జరిగినాయి అని చెప్పినా కూడా ఆ తర్వాత 4 ఏళ్ళుగా అసలు కేసే ముందుకు వెళ్ళలేదు కదా. ఇవన్నీ చెప్తానికి ఏదో భయపడుతున్నట్లు నటించడం, ఇంకో పక్కేమో అభియోగాలు మోపటం, ఏదో సంథింగ్ ఏదో అంతర్గతంగా చంద్రబాబుకి గారికి ఆయనకి మధ్య ఏదో అంతర్గత రహస్య ఒప్పందం ఏదైనా ఉందా అన్న అనుమానం కలుగుతూ ఉంది. ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి నిధులు సమకూర్చడం కోసం కొన్ని రాష్ట్రాలకి కాంగ్రెస్ వాళ్ళకి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో నిధులు పంపించారని, ఆ నిధులు పంపించడంలో జయదేవ్ కూడా పాత్ర పోషించారన్నది వైసీపీ వారి అభియోగం. మరి ఎంతవరకు వాస్తవం ఏమో మనకు తెలియదు కానీ బట్ ఇట్లాంటి అభియోగాలు వచ్చినప్పుడు ఆ నేపథ్యంలోనే ఈడీ సోదాలు జరిపింది, దాడులు జరిగిందని అని చెప్తున్నారు. మరి ఈయనైతే కారణం చెప్పలా, మరి దానికి రీజన్ ఉండాలి కదా. ఏదేమైనా అది అసంబద్ధమైనటువంటి వాదనలాగా అనిపిస్తుంది. ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వం వేధించింది, అందుకే పరిశ్రమ పెట్టలేదు అన్నారు. మరి చంద్రబాబు గారి టైంలో 4-5 ఏళ్ళు మీరే ఎంపీగా ఉన్నారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, మరి 5 ఏళ్లలో ఎందుకు పరిశ్రమను ఎక్స్పాండ్ చేయలేదు? పైగా మీరే తెలంగాణలో పరిశ్రమకి శంకుస్థాపన చేసిన తర్వాత మీరేం చెప్పారు, చిత్తూరులో ఇంకో 250 కోట్లు పెట్టుబడి పెడతానన్నారు. అసలు మీకు స్వరాష్ట్రం మీద ప్రేమ ఉంటే, మీ ప్రాంతం మీద మీకు ప్రేమ ఉంటే ఎందుకు ప్రభుత్వం ఎందుకు వద్దంటుంది? అంటే అమర్ రాజా బ్యాటరీస్ నుంచి వచ్చే కాలుష్యాన్ని మాత్రం ఎవరు పట్టించుకోకూడదా? స్థానికులకి ఇబ్బంది వస్తే, రేపు ఆరోగ్య సమస్యలు వస్తే అప్పుడు ప్రభుత్వాన్ని అనరా? ఎట్లా 10 ఏళ్ళు ఎంపీగా పనిచేసిన ఆయన మాట్లాడాల్సిన తీరేనా ఇది? ఖచ్చితంగా నిజంగా ఆయన ధైర్యవంతుడైతే, పైగా ఇంకోటి ఏమంటున్నాడు, తెలుగుదేశంలోనే ఉంటానన్నాడు. మరి ఇప్పుడు బురదేస్తున్నందుకు రేపు గవర్నమెంట్లు బీజేపీ వస్తుంది అనుకుంటున్నారు కదా కేంద్రంలో, అట్లాగే ఇక్కడ వైసీపీ రావచ్చు కదా, వచ్చినప్పుడు మరి అప్పుడు కక్ష కట్టరా? మరి అదే అసంబద్ధంగా మాట్లాడుతున్నాడు. దీనివల్ల ఏదో తెలుగుదేశానికి ఆయనకి ఉన్న ఆర్థిక రాజకీయ సంబంధాల నేపథ్యంలో, అంతేకాకుండా అక్కడ గుంటూరులో మళ్ళీ గెలుస్తానో లేదో అన్న భయంతో ఆయన 3 ఏళ్ళుగా రాజకీయాలకి దూరంగానే ఉంటున్నాడు కదా, ఆల్మోస్ట్ యాక్టివ్గా లేడు కదా, అప్పుడప్పుడు మినహాయించి. మరి దానికి ఎవరు బాధ్యులు? ఇవన్నీ గల్లా జయదేవ్ గారు వెళ్తూ అనవసరమైనటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తాను అప్రతిష్టపాలు చేసుకుంటున్నాడు తప్పితే దీనివల్ల జగన్ గారి ప్రభుత్వానికో ఇంకోళ్ళకో వచ్చే నష్టమేమీ లేదు. ఆయనకే విలువ పోతుంది, పరపతి పోతుందని చెప్పాలి.